అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. నవరాత్రుల్లో ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. దుర్గాదేవికి ప్రీతిపాత్రమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందడి మొదలవుతుంది. సకల సౌభాగ్యాలు ప్రసాదించే దుర్గాదేవిని పూజిస్తే కోరికలు తీరతాయని నమ్మకం. ఈ నవరాత్రుల సమయంలో అమ్మవారు 9 రోజులు 9 రూపాల్లో దర్శనమిస్తారు. ముఖ్యంగా దుర్గా, లక్ష్మి, సరస్వతీదేవిగా దర్శనమిస్తారు. ఆశ్వీజ మాసం శుక్లపక్షంలో మొదటి 9 రోజులను దేవీ నవరాత్రులుగా జరుపుకుంటాం. ఈ 9 రోజుల్లో చివరి 3 రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. ఈ 9 రోజులు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి నైవేద్యాలు సమర్పిస్తారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఆ దుర్గాదేవి. ఆ తల్లికి దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఒక్కో ప్రాంతాల్లో ఒక్కో విధంగా అమ్మవారిని పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసి డప్పులు, వాయిద్యాల నడుమ అమ్మవారిని ఉత్సవాలు జరుపుతారు. ఎంతో విశిష్టత ప్రాధాన్యత ఉన్న ఈ నవరాత్రుల సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలపై చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు. ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. దుర్గా అమ్మవారి గుడికి 9 రోజులు క్రమం తప్పకుండా వెళ్ళాలి. అమ్మవారి ముందు దీపం వెలిగించాలి. పూలు పెట్టి హారతి ఇచ్చి దండం పెట్టుకుంటే మంచిది. నవరాత్రి సమయంలో అమ్మవారికి నీటిని సమర్పించడం చాలా శ్రేయస్కరం. నవరాత్రుల సమయంలో నిత్యం శుభ్రమైన వస్త్రాలనే ధరించాలి. పాదరక్షలు వేసుకోకుండా ఉంటే మంచిది. గుమ్మానికి దగ్గరగా చెప్పులు వదలకుండా దూరంగా ఉంచాలి. ఉపవాసం చేయగలిగిన వాళ్ళు ఈ 9 రోజులు ఉపవాసం ఉంటే మంచిది. అమ్మవారి ఆశీస్సులు పొందడానికి నవరాత్రుల ఉపవాసం అంతర్భాగం. ఉపవాసం ఉండడం ఆరోగ్యానికి కూడా మంచిదే. దుర్గాదేవికి అలంకారం అంటే ప్రీతికరం. సౌభాగ్యప్రదాయిని దుర్గాదేవి కాబట్టి అమ్మవారిని గాజులు, పూలు, పసుపు, పూలమాలలు, వస్త్రాలతో నిత్యం అలంకరించాలి. అష్టమి రోజు కన్య పూజ చేయాలి. నవరాత్రులు అమ్మాయిలకు ముఖ్యమైనవి. అష్టమి రోజు 9 మంది ముత్తైదువులను పిలిచి కాళ్ళు కడిగి పసుపు రాయాలి. ఇలా పెళ్లి కాని అమ్మాయిలు చేస్తే మంచిది. మొదటి రోజు అఖండ జ్యోతి వెలిగించాలి. దానిని 9 రోజుల పాటు వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. అఖండ జ్యోతి వల్ల సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, శ్రేయస్సు సిద్ధిస్తుంది. ఈ దీపానికి నెయ్యి వాడితే మంచిది. నెయ్యి అందుబాటులో లేకపోతే మరో నూనెను వాడవచ్చు, కానీ ఆవాల నూనె వాడకూడదు. ఈ 9 రోజులు బ్రహ్మచర్యం పాటించడం శ్రేయస్కరం. ఈ 9 రోజులు ఉల్లి, వెల్లుల్లిని వాడకూడదు. వంటలో ఇవి లేకుండా చేసుకుంటే మంచిది. నవరాత్రుల సమయంలో షేవింగ్, కటింగ్ చేయించుకోకుండా ఉండటం శ్రేయస్కరం. అమ్మవారికి ప్రీతిపాత్రమైన నవరాత్రుల సమయంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి. నవరాత్రులు ముగిసే వరకు మద్యం, ఆల్కహాల్ సేవించకుండా ఉండాలి. విన్నారు కదా ఫ్రెండ్స్, మన అందరం నవరాత్రులు ఎంతో బాగా జరుపుకుంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో చేసుకుంటారు, కానీ అందరూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతోనే ఆరాధిస్తాము. ఇదండి నవరాత్రుల్లో ఎలాంటి నియమాలు పాటించాలి, ఏం చెయ్యొచ్చు, ఏం చేయకూడదు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు సహాయపడుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మన అందరం కలిసి నవరాత్రులు జరుపుకుంటాం కదా. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం పాటించాలో తెలిస్తే అది అందరికీ మంచిది కదా. అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అందరూ భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని ఆరాధించి 9 రోజులు ఆనందంతో పరవశిద్దాం. మా ఛానల్కి ఇదే మొదటిసారి వచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ధన్యవాదాలు.